సరే. మ్యామ్, చెప్పమ్మా. ఇన్ రిక్వైర్మెంట్ అండ్ అనాలిసిస్ లో డాక్యుమెంటేషన్ చేసుకుంటాం అండ్ కావాల్సిన డేటా అంతా కలెక్ట్ చేసుకుంటాం మ్యామ్. నెక్స్ట్ సిస్టమ్ డిజైన్ లో ఏం చేస్తాం? దానికి కావాల్సిన హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకుంటాం మ్యామ్, ఏమేమి కావాలా అనేది. నేను ఇంప్లిమెంటేషన్ లో వరకు మనకి ఇది ఉంది అన్నారు. దాని యొక్క కోడింగ్ అంతా అనేది ఇంప్లిమెంటేషన్ పార్ట్ లో జరుగుతుంది మ్యామ్. ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ లా అండ్ టెస్ట్ అండ్ దాన్ని అంతా కలిపి ఒక మొత్తం ఒకటే మాడ్యూల్ గా చేసి ఇన్ టెస్టింగ్ తర్వాత టెస్టింగ్ చేస్తాం మ్యామ్. టెస్టింగ్ డిప్లాయ్మెంట్ దాని మా ప్రోడక్ట్ అనేది మార్కెట్ లో రిలీజ్ చేస్తాను మ్యామ్. అండ్ మెయింటెనెన్స్ వచ్చేసి లాస్ట్ సిక్స్త్ వన్ ఈస్ మెయింటెనెన్స్ మ్యామ్. మెయింటెనెన్స్ అంతా వచ్చేటప్పటికి అంటే దానిలో వచ్చే ఏమైనా ఎర్రర్స్ కానీ ఫాల్స్ కానీ తర్వాత డెవలప్ చేసిన వాళ్ళు కొంచెం వారంటీ ఇచ్చి ఏమంటారు దానిలో వచ్చే ఫాల్స్ అన్నిటిని కరెక్ట్ చేస్తారు. ఓకే అమ్మా, వెరీ గుడ్, బాగా చెప్పావు. థ్యాంక్ యూ. సో ఓవరాల్ గా బ్రీఫ్ గా తను చెప్పింది వాటర్ ఫాల్ మోడల్ లో ఏమేమి ఫేజెస్ ఉన్నాయి, దాంట్లో ఇండివిజువల్ గా ఒక్కొక్క ఫేజ్ లో ఏం చేస్తాము అని చెప్పి. సో వాటర్ ఫాల్ మోడల్ అనేది లీనియర్ సీక్వెన్షియల్ మోడల్. సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఫేజెస్ అన్ని ఒకదాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ అవ్వకుండా ఒకటి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ కి కంప్లీట్ ఓవరాల్ గా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నెక్స్ట్ ఫేజ్ కి వెళ్తాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ లో మనం డిఫరెంట్ యాక్టివిటీస్, ఫస్ట్ ఇనిషియల్ రిక్వైర్మెంట్స్ దగ్గర నుంచి నెక్స్ట్ మెయింటెనెన్స్ దాకా ప్రతి ఒక్క స్టెప్ లో ఒక్కొక్క యాక్టివిటీ కంప్లీట్ చేసుకుంటూ వస్తాం. ఇంకా నెక్స్ట్ కమింగ్ టు ప్రోటోటైప్ మోడల్. సో ఈ ప్రోటోటైప్ మోడల్ అనేది ఏంటంటే, ప్రోటోటైప్ అంటే ఏంటంటే ఒక శాంపిల్ మోడల్. సో అంటే ఫైనల్ ప్రోడక్ట్ ఇలా ఉంటుంది అని చెప్పి ఒక బ్రీఫ్ గా ఒక డమ్మీ ప్రోడక్ట్ అనేది మ్యామ్ తయారు స్క్రీన్ చేయాలి. స్క్రీన్ ప్రెజెంట్ చేయలేదు, నేను చేస్తున్నాను. సో ఒక డమ్మీ ప్రోడక్ట్ అనేది డెవలప్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ ఇలా ఉంటుంది అని చూపిస్తాం అనమాట ప్రోటోటైప్ మోడల్లో. సో ఇందులో మోస్ట్లీ ఏంటంటే మనం సో మీకు ఇక్కడ ఇమేజ్ కనిపిస్తుందా, పీపీటీ డిస్ప్లే అవుతుందమ్మా? నో మ్యామ్. లేదు మ్యామ్, అవ్వట్లేదు. కనిపించట్లేదా?
నేను ఒకసారి లెఫ్ట్ అయిపోయి మళ్ళీ జాయిన్ అవుతాను, మీరు అలాగే ఉండండి. అంటే ఇది ప్రెసెంట్ పీపీటీ డిస్ప్లే అవుతుందా ఇప్పుడు? ఎస్ మ్యామ్. సో ఇది డయాగ్రామ్, ప్రోటోటైప్ మోడల్ ఇలా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే, సో కంప్లీట్ గా మనం ప్రోటోటైప్ ని ఇనిషియల్ గా ప్రోటోటైప్ అనేది ఒక శాంపుల్ మోడల్ అనేది డిజైన్ చేస్తాం అనమాట. అంటే ఓవరాల్ గా ముందే ఫైనల్ ప్రోడక్ట్ మీద మొత్తం కోడింగ్ అంతా డెవలప్ చేయకుండా ఇనిషియల్ గా ఏంటంటే రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకొని తర్వాత దానికి కావాల్సిన డిజైనింగ్ అంటే ఆర్కిటెక్చర్ మొత్తం డిజైన్ చేసుకున్న తర్వాత ఒక ప్రోటోటైప్ అనేది బిల్డ్ చేస్తాం. సో ప్రోటోటైప్ బిల్డ్ చేసిన తర్వాత దాన్ని కస్టమర్ కి ఎవాల్యుయేషన్ కి, అంటే ఎవరైతే ప్రోడక్ట్ డెవలప్ చేయమని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని అప్రోచ్ అయ్యారో వాళ్ళ దగ్గరికి ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది చేస్తారు. అంటే ఈ ప్రోటోటైప్ ని డిస్ప్లే చేస్తారు. సో దాంట్లో మళ్ళీ ఒకవేళ కరెక్షన్స్ అనేవి యూజర్ ఏమన్నా మెన్షన్ చేసినట్టయితే సో ఆ కరెక్షన్స్ అన్ని మోడిఫై చేసి మళ్ళీ రిఫైన్ చేస్తారు, అంటే మోడిఫై చేస్తారు ప్రోటోటైప్ ని. సో మోడిఫై చేసి మళ్ళీ యూజర్ కి మళ్ళీ ఎవాల్యుయేషన్ కి ఇస్తారు. సో ఇలాగా ఈ ప్రాసెస్ అనేవి రిపీటెడ్ గా చేస్తారు అనమాట. సో అన్లెస్ అంటిల్ ఎప్పుడు దాకా అయితే కస్టమర్ సాటిస్ఫై అవ్వరో ఈ ప్రాసెస్ మాత్రం రిపీటెడ్ అవుతానే ఉంటుంది. సో వన్స్ ఓకే కస్టమర్ సాటిస్ఫై అయ్యి ఓకే అని అన్న తర్వాత అప్పుడు ఇంప్లిమెంటేషన్ మెయింటెనెన్స్, అంటే అప్పుడు కోడింగ్ డెవలప్ చేస్తారు. సో అప్పుడు దాకా ఏమవుతుందంటే ఒక డమ్మీ ప్రోడక్ట్ అనేది డిస్ప్లే చేస్తారు కస్టమర్ కి. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెబ్ బేస్డ్ అప్లికేషన్ తయారు చేయమని ఒక కస్టమర్ అప్రోచ్ అయ్యారనుకోండి. సో ఆ వెబ్ బేస్డ్ అప్లికేషన్ అనేది కంప్లీట్ గా దానికి సంబంధించిన కోడింగ్ అంతా డెవలప్ చేయకుండా ఇనీషియల్ గా ఏం చేస్తారంటే ఇలా ఉంటుంది అని ఒక డిజైన్ అనేది జస్ట్ డిజైన్ అనేది చేసి ఆయనకి ప్రెజెంట్ చేస్తారు. సో ప్రెజెంటేషన్ చేసినప్పుడు మళ్ళీ ఏదన్నా మోడిఫికేషన్స్ కనుక స్పెసిఫై చేస్తే మెన్షన్ చేస్తే కస్టమర్ దాంట్లో మళ్ళీ ఎక్కడ మోడిఫికేషన్స్ అడిగారో ఆ మోడిఫికేషన్స్ మళ్ళీ చేసి మళ్ళీ కస్టమర్ కి చూపిస్తారు. సో ఇలా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతా ఉంటుంది. సో ఓకే ఫైనల్ గా ఈ ప్రోడక్ట్ ఓకే అని కస్టమర్ చెప్పిన తర్వాత అప్పుడు దానికి సంబంధించిన కోడింగ్ అంతా డెవలప్ చేస్తారు. సో ఈ ప్రోటోటైప్ మోడల్లో మోస్ట్లీ మనకి ఏంటంటే కంప్లీట్ గా మనం ముందే ప్రోడక్ట్ ని సంబంధించిన కోడింగ్ అంతా డెవలప్ చేయట్లా. ఓకే సో ఫైనల్ గా కస్టమర్ నుంచి సాటిస్ఫై ఓకే అయిన తర్వాత మాత్రమే అసలు కోడింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా మనకి ఫెయిల్యూర్ ఛాన్సెస్ లేవు మోస్ట్లీ. అది మెయిన్ అడ్వాంటేజ్ దీంట్లో. సో ప్రోటోటైప్ మోడల్. సో ఇది ఇటరేటివ్ ప్రాసెస్, తర్వాత ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. అంటే ముందు చూపించడము, తర్వాత ఓకే అని తర్వాత కంటిన్యూ అవడం, లేదు అని అంటే ఒకవేళ మళ్ళీ మోడిఫికేషన్స్ ఏమన్నా ఉంటే మళ్ళీ ఆ మోడిఫికేషన్స్ చేయడం. సో ఈ ప్రాసెస్ మొత్తం కూడా ప్యాసివ్ గా రిపీటెడ్ గా జరుగుతూనే ఉంటుంది అనమాట. సో దీంట్లో ఇన్వాల్వ్ అయిన 6 స్టెప్స్ ఇవి. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్, నెక్స్ట్ క్విక్ డిజైన్, తర్వాత ప్రోటోటైప్ బిల్డ్ చేయడం, తర్వాత యూజర్ ఎవాల్యుయేషన్, తర్వాత రిఫైనింగ్ ప్రోటోటైప్, తర్వాత ఇంప్లిమెంట్ ప్రోడక్ట్ అండ్ మెయింటైన్. సో ఇక్కడ ప్రతి ఒక్క స్టెప్ లో మనం సమ్ యాక్టివిటీ పర్ఫామ్ చేస్తాం కదా. సో ఫస్ట్ స్టెప్ లో ఏంటి అని అంటే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. సో మోస్ట్లీ అన్ని ప్రాసెస్ మోడల్స్ లో ఫస్ట్ ఫేజ్ ఇదే ఉంటుంది.
సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, ఎందుకంటే కస్టమర్ అప్రోచ్ అయిన తర్వాత కస్టమర్ నీడ్స్ ఏంటో తెలుసుకున్న తర్వాత ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి కాబట్టి సో ఫస్ట్ ఫేజ్ కంపల్సరీగా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ప్రోటోటైప్ మోడల్లో ఫస్ట్ ఫేజ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. సో ఈ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి యూజర్ కి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకున్న తర్వాత ఒక అనాలిసిస్ అనేది కంప్లీట్ చేస్తారు ఇక్కడ. సో సాఫ్ట్వేర్ టీమ్ అందరు కూర్చొని, సో మోస్ట్లీ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ కి సంబంధించి రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకొని ఒక అనాలిసిస్ చేసుకుంటారు. సో అంటే ఈ ప్రాజెక్ట్ ని ఎలా డెవలప్ చేయాలి, సో ఏ పీపుల్ ని ఇన్వాల్వ్ చేయాలి, సో ఏవేవి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఎడిషనల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఇలాగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ అనలైజ్ చేసుకుంటారు. సో వన్స్ ఈ రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేయడము, ఈ అనాలిసిస్ ఇది మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ అంటే ఏంటి, క్విక్ డిజైన్. సో అప్పుడు నెక్స్ట్ ఫేజ్ కి వెళ్తారు. సో నెక్స్ట్ ఫేజ్ లో ఏంటి, ఈ సింపుల్ డిజైన్ ఫేజ్ లో ఈ ప్రోడక్ట్ కి సంబంధించి ఒక శాంపుల్ డిజైన్ అనేది కంప్లీట్ చేస్తారు. సో ఈ డిజైన్ లో ఏంటంటే ఒక ఐడియా అనేది వస్తుంది. సో యూజర్ కి ఈ సిస్టమ్ అనేది ఎలాగా కావాలనుకుంటున్నారు, సో సిస్టమ్ ఇలా ఉంటుంది అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈ ఐడియా తోటి ప్రోటోటైప్ అనేది డెవలప్ చేస్తారు. సో ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇనీషియల్ గా సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ లో కానీ లేదంటే ఈ అనాలిసిస్ లో కానీ మొత్తం అందరు పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారు. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా మంది ఉంటారు కాబట్టి మెయిన్ సీనియర్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో, తర్వాత ప్రాజెక్ట్ కి సంబంధించిన హెడ్స్ ఎవరైతే ఉన్నారో, తర్వాత బిజినెస్ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని తెలుసుకున్న తర్వాత వాటన్నిటికి సంబంధించి ఒక అనాలిసిస్ అనేది చేసిన తర్వాత ఈ క్విక్ డిజైన్ అనేది ఎవరైతే మిగతా పీపుల్ ఉన్నారో, టీమ్ లో ఇన్వాల్వ్ అయ్యే పీపుల్ ఉన్నారో, సో వాళ్ళందరికీ ఈ డిజైన్ అనేది వాళ్ళు అర్థమయ్యేలాగా చెప్పిన తర్వాత ఈ ప్రాపర్ డిజైన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత సో యూజర్ కి ఇది చూడగానే సో సిస్టమ్ ఇలా వర్క్ చేస్తుంది అనే ఒక బ్రీఫ్ ఐడియా గనక ఇవ్వగలిగినట్టయితే దీని మీద బేస్ చేసుకొని ప్రోటోటైప్ అనేది డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే సో ప్రోటోటైప్ అనేది ఒక శాంపుల్ డమ్మీ మోడల్ అని చెప్తున్నాను కదా, సో ఆ డమ్మీ మోడల్ ని తయారు చేయడానికి సో ఆ డిజైన్ అనేది ప్రాపర్ గా చేసినట్టయితే సో దాని మీద బేస్ చేసుకొని ప్రోటోటైప్ ప్రాపర్ గా బిల్డ్ చేస్తారు. సో అందుకని చెప్పి ఆ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అది డిజైన్ చేసిన తర్వాత వన్స్ ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ప్రోటోటైప్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఈ ప్రోటోటైప్ బిల్డ్ చేసేటప్పుడు మోస్ట్లీ ఏదైతే ఇన్ఫర్మేషన్ కస్టమర్ నుంచి గ్యాదర్ చేసుకున్నారో సో దాని మీద బేస్ చేసుకొని కంప్లీట్ గా కంపల్సరీగా ఈ అన్ని రిక్వైర్మెంట్స్ ని ఉండేటట్టుగా ఈ రిక్వైర్మెంట్స్ అన్నిటిని సాటిస్ఫై చేసేలాగా ఆ మోడల్ అనేది వీళ్ళు తయారు చేయడం స్టార్ట్ చేస్తారు. సో మోడల్ తయారు చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యూజర్ ఎవాల్యుయేషన్. సో ఇప్పుడు మోడల్ ప్రిపేర్ చేసిన తర్వాత వన్స్ మోడల్ ప్రిపేర్ అయిన తర్వాత సో కస్టమర్ కి ఓకే ఇలా ఉంటుంది, సో ఫైనల్ ప్రోడక్ట్ మోస్ట్లీ ఇట్లా ఉంటుంది అని చెప్పి వాళ్ళు కస్టమర్ కి చూపిస్తారు. సో కస్టమర్ కి చూపించినప్పుడు సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో కస్టమర్ సాటిస్ఫై అవ్వకపోతే మాత్రం మళ్ళీ మోడిఫికేషన్స్ మళ్ళీ చేసుకుంటూ రావాలి. సో అందుకని చెప్పి ఇనీషియల్ గానే ముందుగానే కస్టమర్ కి ఈ కరెక్ట్ గా వాళ్ళ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని ప్రాపర్ గా ఉండేటట్టే ఫస్ట్ లోనే డిజైన్ చేసుకుంటారు. లేదు ఎడిషనల్ గా ఏదన్నా కస్టమర్ కనుక అడిగినట్టయితే సో దాని మీద బేస్ చేసుకొని మళ్ళీ మోడిఫికేషన్స్ అన్ని కూడా ప్రోటోటైప్ ని రిఫైన్ చేస్తా, అంటే ఎడిషనల్ మోడిఫికేషన్స్ అన్ని యాడ్ చేసుకుంటా మళ్ళీ మోడల్ ని మళ్ళీ రీమోడల్ చేస్తారు. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ యూజర్ కి మళ్ళీ ఎవాల్యుయేషన్ కి చూపిస్తారు. సో మళ్ళీ యూజర్ కి ఎవాల్యుయేషన్ చూపించిన తర్వాత మళ్ళీ ఏదైనా ఎడిషనల్ మోడిఫికేషన్స్ కానీ ఏమైనా చేంజెస్ కానీ ఉన్నట్టయితే ప్రోటోటైప్ లో సో మళ్ళీ కస్టమర్ మెన్షన్ చేసినట్టయితే మళ్ళీ దానికి తగ్గట్టుగా మళ్ళీ ప్రోటోటైప్ ని మళ్ళీ మోడిఫై చేస్తారు. సో ఈ రెండు స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అంటే యూజర్ ఎవాల్యుయేషన్ తర్వాత ప్రోటోటైప్ రిఫైనింగ్, ఈ 2 స్టెప్స్ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉన్నాయి. సో యూజర్ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత అది ఫైనలైజ్ అవ్వకపోతే మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే కనుక మనకి కంపల్సరీగా అది ప్రోటోటైప్ ని రిఫైన్ చేసుకోవటం. సో ఇక్కడ చూడండి ఇమేజ్ లో కూడా కనిపిస్తుంది. సో వన్స్ యూజర్ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత యూజర్ కనుక మళ్ళీ ఏదైనా చేంజెస్ కనుక ప్రిఫర్ చేసినట్టయితే ప్రోటోటైప్ ని మళ్ళీ మోడిఫై చేస్తారు, రిఫైనింగ్ ప్రోటోటైప్. ఒకవేళ
తర్వాత వన్స్ ఇట్లా మోడిఫికేషన్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ యూజర్ ఎవాల్యుయేషన్. సో అందుకనే ఆరో మార్క్స్ అలా మెన్షన్ చేసాం మనం. సో ఒక స్టెప్ మీద ఇంకొక స్టెప్ డిపెండ్ అయింది. సో ఒక స్టెప్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్. సో ఈ ప్రాసెస్ ఎప్పుడు దాకా కంటిన్యూ అవుతుంది? సో యూజర్ అనే వాళ్ళు కంప్లీట్ గా సాటిస్ఫై అయ్యేదాకా. సో కంప్లీట్ గా యూజర్ సాటిస్ఫై అయ్యి ఓకే మోడల్ ఫైనల్ గా ష్యూరిటీ ఇచ్చి ఇంకా ఓకే అని చెప్పేదాకా కూడా ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతూనే ఉంటది. సో ఇదంతా అయిన తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లోనే కోడింగ్ అంతా జరుగుతుంది. ఇప్పుడు ఫైనల్ గా ఏదైతే ప్రోటోటైప్ ఫైనలైజ్ అయిందో దానికి సంబంధించి కోడింగ్ అంతా ఇప్పుడు డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో కోడింగ్ వన్స్ డెవలప్ చేసిన తర్వాత దానికి సంబంధించిన టెస్టింగ్ ఇవన్నీ కూడా ఇక్కడే ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్, మెయింటెనెన్స్ ఇవన్నీ మనం ఒకటే స్టెప్ లో చెప్పుకుంటున్నాం. నేను చెప్పాను కదా SDLC లో ఫేజెస్ అన్ని కూడా మనం అసలు సాఫ్ట్వేర్ అనేది డిఫరెంట్ ఫేజెస్ లోంచి ఫైనల్ గా సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేస్తారు. కాకపోతే ప్రాసెస్ మోడల్స్ లో ఇవే ఫేజెస్ ఉంటాయి కానీ మోస్ట్లీ నేమింగ్ చేంజ్ ఉంటది. లేదంటే ఒక ఫేజ్ ఇంకొక ఫేజ్ లో ఓవర్లాప్ అయిపోయి కలిసిపోయి ఒకటే స్టెప్ కింద చెప్పేసుకుంటాం. సో అలాగా కానీ అన్ని ఫేజెస్ మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్క దాంట్లో. సో మోస్ట్లీ అన్నిట్లో ఉంటాయి. కాకపోతే కొన్ని మోడిఫికేషన్స్, కొన్ని అడిషనల్ ఫేజెస్ ఇలాంటివన్నీ యాడ్ అవుతా ఉంటాయి వాటిలో. సో ఇక్కడ లాస్ట్ స్టెప్ లో కోడింగ్ డెవలప్ చేయడము, తర్వాత దానికి సంబంధించిన టెస్టింగ్, దాని తర్వాత మెయింటెనెన్స్ ఇవన్నీ ఫైనల్ స్టెప్ లో జరుగుతాయి. ఓకే, ఇది ప్రోటోటైప్ మోడల్ అంటే. అర్థమైందమ్మా? ఎస్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ ఈ ప్రోటోటైప్ మోడల్ ని ఎక్కడ యూటిలైజ్ చేస్తారు? సో ఈ ప్రోటోటైప్ మోడల్ ని ఎక్కడ యూజ్ చేయొచ్చు? సో ఎక్కడ యూజ్ చేస్తారని చెప్తారు మీరు చెప్పండి, ఎక్కడ యూజ్ చేయొచ్చు మోస్ట్లీ? సో దీంట్లో మనం మెయిన్ గా అబ్జర్వ్ చేసిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? అర్థం కాల, నాకు వినిపించట్ల, క్లారిటీ లేదు. ఎండ్ యూజర్ అప్లికేషన్స్ కి ఇది బాగా అప్లికబుల్ అవుతుంది మ్యామ్. ఎండ్ యూజర్ అప్లికేషన్స్ కి ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే మన ఆన్లైన్ అప్లికేషన్స్ కానీ వెబ్ రిలేటెడ్ గా ఎలాంటి అప్లికేషన్స్ కైనా కూడా ఈ ప్రోటోటైప్ మోడల్ సూటబుల్ గా ఉంటుంది. ఇంకా అలాంటివే ప్రవళిక కూడా పెట్టింది ATM అని చెప్పి. సో అలాగా యూజర్ తో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండే సిస్టమ్స్ అన్నింటిలో కూడా ఈ ప్రోటోటైప్ మోడల్ అనేది సూటబుల్ గా ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఏ అప్లికేషన్స్ అంటే యూజర్ తో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండే సిస్టమ్స్ లో, అంటే ఇప్పుడు తను చెప్పాడు కదా, సో ఆన్లైన్ సిస్టమ్స్, వెబ్ బేస్డ్ సిస్టమ్స్ ఇలాంటివి ఏదన్నా మనం డెవలప్ చేసేటప్పుడు అక్కడ ఇది మోస్ట్లీ యూస్ఫుల్ గా ఉంటుంది. తర్వాత యూజర్స్ తో ఎక్కువ ఇంటరాక్షన్, ఎప్పుడైతే సిస్టమ్ కి యూజర్ కి ఎక్కువ ఇంటరాక్షన్ అనేది ఉంటుందో అక్కడ కూడా ఈ ప్రోటోటైప్ మోడల్ అనేది సూటబుల్ గా ఉంటుంది. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు కంటిన్యూస్ గా సిస్టమ్ తోటి ఇంటరాక్ట్ అవుతా ఫీడ్బ్యాక్ అనేది కస్టమర్ ఎవాల్యుయేషన్ చేసుకొని ప్రతిసారి ఇట్లా కస్టమర్ ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యే కేసెస్ లో కూడా, అలాంటి ప్రాజెక్ట్స్ లో కూడా ఎక్కువ ఈ ప్రోటోటైప్ మోడల్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఇవి ఎప్పుడు మనం ప్రోటోటైప్ మోడల్ ని ఎక్కడ యూజ్ చేయొచ్చు అని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఏంటి అని అంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. సో ఈ ప్రోటోటైప్ మోడల్లో అడ్వాంటేజెస్ ఇక్కడ చాలా మనకి కనిపిస్తున్నాయి మోస్ట్లీ. కాకపోతే ఏంటంటే అన్ని రెలవెంట్. సో ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంటి? సో ఈ యూజర్స్ అనేవాళ్ళు, కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వచ్చు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న పీపుల్ తోటి. సో ఇక్కడ ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వచ్చు కాబట్టి ఎర్రర్స్ అనేవి, అంటే కస్టమర్ సాటిస్ఫై అవుతా ఉంటారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ లో కంప్లీట్ గా ఎర్రర్స్ అనేవి యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్కువగా మనం ఈ మోడల్ యూజ్ చేస్తే కనుక మనం ఫేస్ చేయడానికి ఉండవు. నెక్స్ట్ ఏంటంటే ఫంక్షనాలిటీ. ఏదన్నా ఒకటి అంటే ఎడిషనల్ మాడ్యూల్స్ ఏదన్నా కావాలి అని అనుకుంటే కనుక అప్పటికప్పుడు మాడిఫై చేసేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఫెయిల్యూర్స్ అనేవి ఎక్కువ
ఉండవు ఈ టైప్ ఆఫ్ మోడల్లో. ఈ మోడల్లో నెక్స్ట్ టీమ్ మెంబర్స్ ఎక్కువగా కమ్యూనికేట్ అవ్వడానికి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ని ఈ ప్రోటోటైప్ మోడల్ బాగా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ 100% మనం చెప్తున్నాం. ఎందుకనంటే యూజర్ ఎవాల్యుయేషన్ అనేది కంప్లీట్ గా చేస్తున్నాం కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది అప్ టు ద మార్క్ ఉంటుంది. తర్వాత సాఫ్ట్వేర్ రిజెక్షన్ అనేది పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ రిజెక్షన్ ఎప్పుడు చేస్తారు? కస్టమర్ సాటిస్ఫై అవ్వకపోతే. కానీ ఇక్కడ ప్రతి ఒక్క ఫేజ్ లో ప్రతి ఒక్క స్టెప్ లో కస్టమర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి సాఫ్ట్వేర్ ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ లేవు. తర్వాత ఫీడ్బ్యాక్ అనేది ఎప్పటికప్పుడు ఉంటుంది కాబట్టి దాని మీద బేస్ చేసుకొని ఎప్పుడు మోడిఫికేషన్స్ ఉన్నా కూడా దాంట్లో అప్డేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత మోస్ట్లీ ఇవన్నీ కూడా అవే. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్ యూజర్స్ కి, అంటే యూజర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే సపోజ్ మనం ఇట్లాగా యూజర్ తో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండే సాఫ్ట్వేర్స్ ని డెవలప్ చేసేటప్పుడు ఈ ప్రోటోటైప్ మోడల్ అనేది మనం ముందే డిజైన్ చేయడం వల్ల సో దీన్ని గురించి ఒక ఎవరైతే యూజ్ చేస్తున్నారో అంటే ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఐడియా అనేది మనం ముందే ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇలా ఉంటుంది కాబట్టి వాళ్ళు ముందే ఈ సిస్టమ్ గురించి ముందే ఇనీషియల్ గానే తెలుసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవి అడ్వాంటేజెస్. తర్వాత డిసడ్వాంటేజెస్ వచ్చేసరికల్లా డిసడ్వాంటేజెస్ ఏంటంటే మోస్ట్లీ ఇందులో మెయిన్ గా మనం చెప్పేదే డిసడ్వాంటేజ్ కింద చెప్పొచ్చు. సో ఇక్కడ ప్రోటోటైప్ మోడల్లో ఎక్కువగా టైం ఎక్కువ పడుతుంది, స్లో ప్రాసెస్. ఎందుకనంటే కంప్లీట్ గా కస్టమర్ సాటిస్ఫై అయ్యేదాకా ప్రోటోటైప్ ని మాడిఫై చేయడం మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడం ఇదే సైకిల్ అనేది రిపీట్ గా జరుగుతూ ఉంటది. సో ఇక్కడ ఎక్కడ మనం ఇంప్లిమెంటేషన్ కి వెళ్ళడానికి మోస్ట్లీ ఇక్కడే చాలా టైం పట్టేస్తుంది ప్రోటోటైప్ డెవలప్ చేసేటప్పుడు. సో అక్కడ ప్రోటోటైప్ డెవలప్ చేసి ఫైనల్ గా ఇంప్లిమెంటేషన్ కి మోస్ట్లీ ఇప్పుడు మనకి 6 months డ్యూరేషన్ తీసుకుంటే 6 months లో హార్డ్లీ 4 months ఆర్ 5 months మనకి ప్రోటోటైప్ డెవలప్ చేయడానికి సరిపోతుంది. ఎందుకనంటే కస్టమర్ అనే వాళ్ళు సాటిస్ఫై అయ్యేదాకా ఈ ప్రోటోటైప్ మీదే వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి త్రూ అవుట్ ద టైం మొత్తం సాఫ్ట్వేర్ పీపుల్ అందరూ ఈ ప్రోటోటైప్ మీదే వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి మోస్ట్లీ ఇది టైం ఎక్కువ పడుతుంది. సో స్లో ప్రాసెస్ అని చెప్పొచ్చు. తర్వాత ఈ ప్రోటోటైప్ ని డెవలప్ చేయడానికి కూడా ఎంతో కొంత ఎఫర్ట్ పెట్టుంటారు కదా, ఎంతో కొంత కాస్ట్ ఎఫర్ట్ చేసి ఉంటారు కదా వాళ్ళు. సో ఇదంతా వన్స్ ప్రాజెక్ట్ ఫైనల్ అంటే ఇంప్లిమెంటేషన్ కి వచ్చేసరికల్లా ఇది దీని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, అంతే కదా. ఇది ఒక డమ్మీ ప్రాజెక్ట్ అని ముందే చెప్తున్నాం. సో దాన్ని ఫ్యూచర్ లో ఇంకా ఫర్దర్ గా ఫైనల్ ప్రోడక్ట్ డెవలప్ చేసిన తర్వాత దీని యూటిలైజేషన్ ఏం ఉండదు కాబట్టి సో దీని మీద పెట్టే కాస్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎక్సెసివ్ చేంజ్ రిక్వెస్ట్ మనం ఎంకరేజ్ చేస్తున్నట్టు, అంటే చేంజెస్ ఎంకరేజ్ చేస్తున్నాం అంటే కస్టమర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి సో కస్టమర్ ఏమవుతుంది, కొంతమంది ఓకే కంఫర్టబుల్ గానే ఉంటారు. సో మనం ఎక్కువ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏంటంటే ఇలా పెద్ద రిక్వెస్ట్లు అంటే చేంజెస్ ఎక్కువ, వాళ్ళు అప్డేషన్స్ ఎక్కువ ప్రతిసారి చెప్తా ఉన్నారు అనుకోండి, ఇట్లా ప్రోటోటైప్ మోడల్ డెవలప్ చేసేటప్పటికే మోస్ట్లీ చాలా టైం పడుతుంది. సో ఇది ఒక ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే టీమ్ లో ఉండే మెంబర్స్ అందరికి ఆ ప్రోటోటైప్ ఫైనలైజ్ అయ్యేదాకా కూడా ఆ మోడిఫికేషన్స్ అన్ని తెలుసుకుంటా పద్దాక ప్రతిసారి మోడిఫికేషన్ చేయడం అనేది రిస్కీ ఫ్యాక్టరే కదా. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే కస్టమర్స్ అనేవాళ్ళు ప్రతిసారి ఇట్లా ఇంటరాక్ట్ అవ్వాలంటే కొంతమందికి ఓకే ప్రాబ్లం ఉంటుంది. సో కొంతమంది బిజీ పీపుల్ ఎవరైనా ఉన్నారనుకోండి, సో ప్రతిసారి ఇట్లాగా ఈ మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే వాళ్ళకి చాలా ఇక్కడ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి సో దీంట్లో మోస్ట్లీ అన్ని సార్లు ఇన్వాల్వ్ అయ్యి చేంజెస్ చెప్పాలి, ప్రతిసారి ఇట్లా చూడాలి, మోడిఫికేషన్స్ చెప్పాలి అని అంటే సో అందరికి సూటబుల్ కాదు ఇది. తర్వాత ఫైనల్లీ ఫైనల్ మోడల్ డెవలప్ చేసే టైం కల్లా ఇందులో ఈ మోడల్లో మనం చెప్పిన ప్రోటోటైప్ ని డిజైన్ చేసిన దానికి ఫైనల్ ప్రోడక్ట్ కి కొన్ని వేరియేషన్స్ ఫైనల్ గా వచ్చేసరికల్లా ఉంటుంది. అదొక డిసడ్వాంటేజ్. తర్వాత డాక్యుమెంటేషన్ చాలా తక్కువ చేస్తాం దీంట్లో, ఎందుకంటే మనం మొత్తం త్రూ అవుట్ ద లైఫ్ సైకిల్ వర్క్ చేస్తుంది ఎక్కువ ప్రోటోటైప్ మీద.
సో ప్రోటోటైప్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ డాక్యుమెంటేషన్ కి మనం ఎక్కువ స్కోప్ ఇవ్వట్లేదు. సో అందుకని డాక్యుమెంటేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇందులో. తర్వాత సో కొన్ని కేసెస్ లో కస్టమర్ కి కావాల్సిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి సాఫ్ట్వేర్ పీపుల్ కంప్లీట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ప్రోడక్ట్ ఇలా ఉంటే ఇలా ఉంటే బాగుంటది అని వాళ్ళు అనుకుంటారు. కాకపోతే అన్ని కేసెస్ లో అది పాసిబిలిటీ అవ్వదు కదా. సో కొన్ని కేసెస్ లో అది చేయడానికి కూడా కుదరకపోవచ్చు. అలాంటి కేసెస్ లో సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో ఇదంతా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం త్రూ అవుట్ వాళ్ళు కష్టపడేదంతా కూడా దానికోసమే కాబట్టి సో కొన్ని కేసెస్ లో అది ఎక్కడైతే పాసిబిలిటీ అవ్వదో అలాంటి కేసెస్ లో కూడా ఇది చాలా ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక్కసారి వన్స్ ఈ ప్రోటోటైప్ మోడల్ ని వాళ్ళు చూసిన తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ చూసేటప్పటికల్లా మెయిన్ గా ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. ఎందుకంటే ముందే వీళ్ళకి ప్రోడక్ట్ ఇలా ఉంటుందని చూపించేస్తారు. సో ఫైనల్ ప్రోడక్ట్ చూపించిన తర్వాత వాళ్ళు ఓకే అని అనుకుంటారు, కానీ ఆల్రెడీ ముందే చూసేసారు కాబట్టి మోడల్ పెద్దగా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో ఇది ఒక డ్రాబ్యాక్ ఇందులో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కస్టమర్స్ ఈ ప్రోటోటైప్ మీద వర్క్ చేసేటప్పుడు మోస్ట్లీ ఆ కస్టమర్ ని సాటిస్ఫై చేస్తా అతని స్టాండర్డ్స్ కి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ ని డెవలప్ చేయడం అనేది కొంచెం డెవలపర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొంచెం టిపికల్ టాస్క్ అయి ఉంటుంది. ఇందాక పాయింటే టెక్నికల్ పరంగా చెప్తున్నాం అనమాట. సో డెవలప్ చేయడానికి దానికి తగ్గట్టుగా కోడింగ్ చేయడం ఇదంతా కూడా కొన్ని కేసెస్ లో అన్ని కేసెస్ లో ఇది పాసిబుల్ కాదు. సో అదొక డిసడ్వాంటేజ్. సో ఇది ప్రోటోటైప్ మోడల్ అంటే. మనకి ఏ మోడల్ అయినా సరే ముందు ఇనీషియల్ గా మీకు ఒక మోడల్ అని అనగానే ముందు ఆ ఫిగర్ ఏదైతే ఉందో అది మైండ్ లోకి వచ్చేసిందంటే సో దాని మీద బేస్ చేసుకొని మీరు సైడ్ హెడ్డింగ్స్ రాస్తే కనుక ఆన్సర్ లోపల పాయింట్స్ అనేవి ఆటోమేటిక్ గా రాసేయచ్చు. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్క మోడల్లో అసలు అందులో ఏం జరుగుతుంది, ఏమేం ఫేజెస్ ఉన్నాయి అనేది ఆ 2 పాయింట్స్ అనేవి మీరు కనుక తెలుసుకున్నట్టయితే ఈజీగా రాసేయచ్చు. ఎందుకంటే మనకి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. సో చాలా మోడల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క మోడల్ గురించి ఇన్ డీటెయిల్ గా గుర్తు పెట్టుకోవాలి అని అంటే కష్టమే. కానీ పిక్చర్ ఓరియంటెడ్ గా ఫిగర్ కనుక గుర్తు పెట్టుకుంటే అది రాయడం తేలికవుతుంది. అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి అమ్మా, చెప్తాను మళ్ళీ ఒకసారి. మోస్ట్లీ ఈ రెండు పెద్ద టిపికల్ గా ఏముండవు. వాటర్ ఫాల్ మోడల్ ఒకటి, తర్వాత ఈ ప్రోటోటైప్ మోడల్ ఒకటి, రెండు ఈజీగానే ఉంటాయి, సింపుల్ గానే ఉంటాయి. మనం ఫిగర్ గుర్తు పెట్టుకొని ఆ ఫేజెస్ ఏంటో తెలుసుకుని ఉంటే చాలు, ఈజీగా రాసేయచ్చు. ఇంకా తర్వాత మోడల్స్ కొంచెం టిపికల్ గా ఉంటాయి అంతే. ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ థింగ్ వాటర్ ఫాల్ మోడల్ ఆల్రెడీ నేర్చుకున్నాం కదా నిన్న. సో వాటర్ ఫాల్ మోడల్ అసైన్మెంట్ పోస్ట్ చేస్తాను ఇవాళ, కంప్లీట్ చేయండి. ఆల్రెడీ విన్నారు కదా. సో 2 days టైం ఇస్తాను, అది క్వశ్చన్ చదివి ఆన్సర్ రాయండి. అసైన్మెంట్ రాసేటప్పుడు నోట్స్ ఒకటి పెట్టమని చెప్పాను కదా సపరేట్ గా. ఆ నోట్స్ లో పైన ఏం చేస్తారంటే మీ నేమ్, రోల్ నెంబర్ రాయండి, తర్వాత ఎండింగ్ లో మీ సిగ్నేచర్ ఉండాలి. సో ఇది మాత్రం మర్చిపోవద్దు కంపల్సరీగా. నేను ఎవాల్యుయేట్ చేయను, ఒకవేళ వాల్యుయేట్ చేయను ఇట్లా కనుక లేకపోతే మాత్రం. వసంత కుమారి నోట్స్ పెట్టేదేంటి? నేను ఆల్రెడీ గూగుల్ క్లాస్ రూమ్ లో డాక్యుమెంట్ పోస్ట్ చేశాను కదా. దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయి, తర్వాత డాక్యుమెంట్ ఫస్ట్ యూనిట్ కి సంబంధించిన డాక్యుమెంట్ నేను పోస్ట్ చేయలేదు అంతే. ఓకే, నోట్స్ పోస్ట్ చేయలేదంటావా? సరే, మాడిఫై చేసి పోస్ట్ చేస్తానన్నా కదా. సరే నేనైతే ట్యూస్డే దాకా టైం ఇస్తానమ్మా. ఇవాళ మోస్ట్లీ కంప్లీట్ చేసేసి
క్లాస్ రూమ్ లో పోస్ట్ చేస్తాను, చెక్ చేసుకోండి. ట్యూస్డే కల్లా అసైన్మెంట్ సబ్మిట్ చేయండి. ఓకేనా? ఎస్ మ్యామ్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, పైన అసైన్మెంట్ రాసేటప్పుడు ప్రతిసారి మీ నేమ్, రోల్ నెంబర్ ఉండాలి, ఎండింగ్ లో మీ సిగ్నేచర్ ఉండాలి. సో వేరే వాళ్ళు రాసినవి చాలా మంది అలా పోస్ట్ చేస్తున్నారు అన్న ఉద్దేశంతో నేను ఇది చెప్తున్నాను. ఈవెన్ దో మీరు మీ నోట్స్ లో రాసినా సరే అది మాత్రం ఉండేలాగా చూసుకోండి, అది కంపల్సరీ. ప్రతి అసైన్మెంట్ కి మ్యామ్. ప్రతి అసైన్మెంట్ కి రాయండి, పేజ్ పైన రాయండి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళు రాసిన అసైన్మెంట్స్ ఉంటాయి కదా, ఆ అసైన్మెంట్స్ వీళ్ళు డౌన్లోడ్ చేసేసుకొని PDF ఫైల్స్ అవే నాకు మళ్ళీ తిరిగి పోస్ట్ చేస్తున్నారు. తెలివితేటలు మరి మీకే ఉన్నాయి కదా అన్నట్టుగా పోస్ట్ చేస్తున్నారు. ఓకే మ్యామ్.